మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ, పొంగనూరు. ఆ వీధంతా సంతోషంతో కేరింతలు కొడుతూ ఉండే సమయంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మహిళా కానిస్టేబుల్ అయినటువంటి లక్ష్మి, 33 ఏళ్ల లక్ష్మి తన గదిలో ఊరేసుకొని మృతి చెందింది. దీంతో ఆ వీధితో పాటు గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి. పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం గోసలకురపల్లిలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. చిన్నతనం నుంచి పోలీసు అవ్వాలన్న ఆకాంక్షతో లక్ష్మి పశువులు చెరువులోకి తీసుకెళ్లి ఒక చేత్తో పుస్తకం, ఒక చేత్తో బెత్తం పట్టుకొని పశువులను కాపాడుతూ తను చదువుతూ ఒక్కసారిగా పోలీసు ఉద్యోగాన్ని సంపాదించింది. తర్వాత కుటుంబానికి వెన్నెముకగా ఉంటూ తన 3 అక్కలను చూసుకుంటూ తల్లి మరణించడం, తమ్ముడు మరణించడంతో ఆ కుటుంబానికి వెన్నెముకగా ఉండి ఎంతో ధైర్యంతో ఉండేది. అలాంటి వ్యక్తి అంటే ఇక్కడ చౌడేపల్లి సర్కిల్ పరిధిలోని సోమల, పొంగనూరులో పనిచేసిన లక్ష్మి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమె కుప్పం నియోజకవర్గం గుడిపల్లికి బదిలీపై వెళ్ళింది. అయితే నిన్న సాయంత్రం తన భర్త హరీష్ వెళ్ళి గుడిపల్లి నుంచి ఆమెను తీసుకొచ్చారు. భోజనం సమయంలో చిన్న మనస్పర్ధలు రావడంతో ఆమె తన సొంత గదిలోకి వెళ్లి ఊరేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయమై ఆమె తల్లి, భర్తను అడిగి తెలుసుకున్నాం. పదండి. ఎందుకు మాట్లాడాలా? నువ్వెందుకు ఫోన్ చేస్తే మాట్లాడండి? ఏం తప్పు చేసింది ఆ పాప? ఆ పాపని పిలిచి నేను అడుగుతా, మళ్ళా చెప్పుతో కొడతా, పిలిపించేయండి. నేను ఇప్పుడు మాట్లాడను, తెల్లారి మాట్లాడతాను. నా వల్లనే కదా మీకు ఈ సమస్యలు, అందరూ బాగుండాలని చూస్తే అని ఆ పాప రూమ్లో కొనుక్కొని అంత మాత్రం చేసింది. అది కనుక మొన్న వచ్చింది గంగ పండగకి, కమ్ముని ఎడస్తా కూర్చోంటే ఎందుకు మాట్లాడలేదు, ఎవరేమన్నారు అని అడిగినాడు. నువ్వెందుకు మాట్లాడలేదమ్మా, నువ్వేమో చెప్పు అన్నాడు. నేను ఏమీ లేదు బాబాయ్ అని ఆ పాప చెప్పింది. మళ్ళీ బస్సు ఎక్కించిన ఇంకా మాట్లాడలేదు అని వాళ్ళ ఆంటీకి చెప్పి ఏడిచింది. మా బాబాయ్ మాట్లాడలేదు అని. లోపలికి పోయి నా గురించినే కదా మీరు ఈ బాధపడేది అనింది. గేడేసుకునింది. కొనుక్కొని లేసి వస్తుందేమో నేను అనుకున్నా. నా గురించి అంటే నేను చెప్తే వినలా కదా మీరు, నేను చెప్తే మీరేమి ఆ పాప చెప్పలా కదా, ఏమనిండేది నేను కనుక్కోవాలా అని చెప్పి. అనుమానాలు ఏం లేదు. మళ్ళీ అట్లా పోయింది. మంచినే పాప, ఏమి పాప లేలాదే, ఏం చేస్తాను నేను చూస్తే మళ్ళీ అయ్యో చీర వేసుకుంది అరిని హైదరాబాద్ వచ్చి నేను కొడులతో కోసేసిన అరి తీసి కారులో పెట్టుకుని ఆసుపత్రికి. అప్పటికే మన పానం ఉందో లేదో డాక్టర్ కొట్టి ఇంటికి పిలుచుకొని పోండి అమ్మా అని.